హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేము శామ్ని తీసుకొని బయటకు వెళ్తున్నాము. బయటకంటే మాల్కి వెళ్తున్నామండి. దారిలో మాకు హలీం కనిపించింది. హలీం కనిపించగానే తినాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ స్పెషల్ కదండి. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మాకు చాలా నచ్చింది. చాలా స్పైసీగా ఉంది. అందుకే తను తినలేదు. ఫస్ట్ కొంచెం తినిపించాను స్పూన్ తోటి. దాన్ని టేస్ట్ చేయగానే ఇక చాలా కారం అనిపించిందేమో, తినలేదు తను. మొత్తం మేమే తినేసాము. ఎంత బాగుందంటే అండి, చెప్తున్నాం కదా, అంత టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే మాకు చాలా నచ్చేసింది. అక్కడే ఉండి తినేవాళ్ళము, కానీ అక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదండి. అంత జనం ఉన్నారు అక్కడ. అందుకే మేము కార్లోకి తెచ్చేసుకున్నాం అనమాట. తెచ్చేసుకొని కార్లో కూర్చొని మాల్ బయటే తినేసాము. ఇంకా పాప అయితే తిననీయకుండా చాలాసేపు దాంతో ఆడుతూనే ఉంది. తిప్పుతూ ఉంది. స్పూన్స్ తోటి నాకు కొంచెం తినిపించింది, మా హస్బెండ్కి కొంచెం తినిపించింది. అలా చేస్తూ అయిపోయాక ఇంకా మాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇంకా తను మమ్మల్ని వదిలేసి ముందే వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయి అక్కడ అన్నీ తీసి చూస్తుంది. ఇయర్ రింగ్స్ కానీ, బ్యాండ్స్ కానీ, ప్రతి ఒక్కటి తనే పట్టుకొని చూస్తూ ఉంది. షూస్ వేస్తే కూడా తీసి అక్కడ కార్లో పడేసి వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోతూనే ఉంది. అసలు మాకన్నా ముందు తనే మొత్తం మాల్ మొత్తం రౌండ్స్ వేసేసింది అనమాట. అక్కడ అందరూ తననే చూస్తూ ఉన్నారు. అసలు ఎంత అరుస్తూ ఉందంటే, ఎందుకంటే పిల్లలు కదండి, ఎక్కడికైనా మనం కొత్త ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఇంకా తను తిరుగుతూ ఉంది. ఇంకా అందరూ చూస్తూ ఉన్నారు తను అల్లరి చేస్తుంటే. స్టోర్ వాళ్ళు కూడా ఇంకా తన లాస్ట్కి వెళ్ళి అక్కడ ఒక స్కార్ఫ్ పట్టుకుంది. స్టోల్ని చూడంగానే ఇంకా తను సెలెక్ట్ చేసేస్తుంది అనమాట, దాన్ని ఎంత బాగుందో అనేసి. ఇంకా ఈలోపు అది ఎంత అని ప్రైస్ అని అడుగుతున్నట్టుంది. వేరే అమ్మాయి వచ్చింది అక్కడికి, తనకి తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఇది ఎంత అనేసి ప్రైస్ గురించి అడిగినట్టు అమ్మాయికి అయితే ఇచ్చేసింది. ఇచ్చేసాక అక్కడి నుంచి పరుగు తీసింది వెంటనే. మళ్ళీ అంతలెక్క తిరుగుతూ వాటి చుట్టూ దాక్కొని దోయి పూచి అనుకుంటూ తిరుగుతూ ఉంది. టాప్ పట్టుకొని చూసింది, తనకి నచ్చిందేమో. మళ్ళీ అక్కడి నుంచి అలా అందరిని ఇమిటేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంది. అందరు తనని చూసి, తన అల్లరిని చూసి చాలా నవ్వుతున్నారు. మమ్మల్ని అక్కడ వదిలేసి తను మాత్రం మొత్తం తిరిగేస్తూ ఉంది. అంతలక్క అందరినీ, పిల్లల్ని కూడా చూసి వాళ్ళకు కూడా హాయ్ చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని, సిస్టర్ వాళ్ళని కూడా చూసి హాయ్ చెప్తూ వాళ్ళందరితోటి మాట్లాడుతూ చివరికి మ్యాన్క్యూన్ దగ్గరకు మాత్రం వచ్చేసి నిలబడింది. దాన్ని కిందికి మీదికి చూస్తుంది. మనుషులు అనుకుంటుందేమో, కానీ దాన్ని చూస్తూ అలా నిలబడిపోయిందనమాట. తర్వాత అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాటికి కూడా బాయ్ చెప్పేసిందనమాట. ఇంకా అక్కడ నుంచి మేము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. పైన కిడ్స్ వేర్ ఉంది. తన కోసం ఏమైనా తీసుకుందామని వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చూసాము. మమ్మల్ని వదిలేసి వాళ్ళ నాన్న ముందే అయితే పైకి ఎక్కేశారు, కానీ మేమిద్దరం మాత్రం వెనక నిలబడిపోయాము. కానీ నన్ను కూడా తను వదిలేసి వాళ్ళ నాన్న కోసం పరిగెత్తేస్తుంది. స్టెప్స్ ఒక్కతే ఎక్కుతుంటే పాపం ఎక్కలేకపోతుందని నేను వచ్చి పట్టుకున్నానమాట. తను అసలుకి వినట్లేదు, పరిగెత్తుతూ ఉంది. అసలుకి మేము ఎంత ఆపుతున్నా కానీ ఆగట్లేదు. మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ ఇక్కడ బాయ్స్వి మ్యానిక్వీన్స్ చూసి అక్కడ మళ్ళీ ఆయన బ్రదర్ వాళ్ళు, సిస్టర్ వాళ్ళు చాలా నవ్వుతున్నారు తన అల్లరిని చూసి. ఇక్కడ చాలా వరకు కిడ్స్ వేర్ చూసాము, కానీ తనకు ఆల్రెడీ ఉన్న మోడల్స్ అనేసి మేము తీసుకోలేదు. వేరే మోడల్స్ ఏమైనా దొరుకుతాయా అని చూసాము, కానీ ఇంకేం తీసుకోలేదన్నమాట. తనకు తీసుకున్న 1-2 మాత్రమే తీసుకున్నాము. ఒక టీషర్ట్ తీసుకున్నాము, ఒకటి నార్మల్గా స్లీవ్లెస్ తీసుకున్నాం అనమాట. తను మాత్రం మమ్మల్ని వదిలేసి మాల్ మొత్తం తిరిగేసింది. తన వెనుకనే మేము తిరుగుతూ ఉన్నాము. ఇంకా మళ్ళీ స్లీవ్లెస్ పెట్టి చూశాను ఒకటి, తనకు అదే తీసేసుకున్నాను అనమాట. తనకైతే నచ్చింది. అసలు అవి కూడా పట్టించుకోవట్లేదు. తను మమ్మల్ని వదిలేసి ముందే వెళ్ళిపోతూ ఉంది. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు తనకు మొబైల్లో బొమ్మలు పెట్టించాను, లేదంటే అల్లరి చేసేస్తుంది, వద్దు రిటర్న్ రావద్దు అని. ఇక్కడ హార్స్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారనమాట. అందుకని మీ అందరూ కూడా చూపించాలనిపించి ఆ వీడియో తీసుకున్నాను. అది లైటింగ్ కానీ అదంతా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇవాళ అయితే జర్నీ ఇలా జరిగిపోయిందండి. నేను కనిపించకుండా కొంచెం దాక్కున్నాను అనమాట. ఇక నా కోసం వెతుకుతూ వచ్చేసింది నా దగ్గర. ఈరోజు అంతా పాపం అలిసిపోయిందనమాట, అంత తిరిగేసింది. ఇంటికి వచ్చాక కాలు నొప్పులు లేస్తే అప్పుడు తెలుసుద్ది. మొత్తానికైతే యోస్టాలో ఆమె షాపింగ్ చేసింది ఏదో చూపిస్తుందంట. బ్యాగ్ పట్టేసుకుంది, తీసిస్తుంది చూడండి. తను ఒక ఫ్లవర్ తీసుకుంది, ఒకటి హెయిర్ బ్యాండ్ తీసుకుంది, ఒక స్లీవ్లెస్ తీసుకుంది. ఇక తనకు నచ్చింది తీసేసుకుంది అనమాట.